బావా నాదో చిన్న ప్రశ్న, వద్దంటే వదిలేస్తాను. అడగరా, అడుగు. మూగోడు నీళ్ళు కావాలంటే ఎలా అడుగుతాడు? ఇదొక ప్రశ్న. దీనికి జాతక బ్రహ్మను నన్ను అడగలటరా? అంటాడు. గుడ్డోడు కత్తిరి కావాలంటే అంటాడు. తప్పు, అక్కడే కత్తిరిలో కాలేసావు. ఏ? గుడ్డోడికి నోరు ఉంటది కాబట్టి కత్తిరి కావాలంటే కత్తిరి ఇవ్వండి సార్ అంటాడు. 20 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాను, నాకు ప్రమోషన్ లేదు, బిడ్డ లేదు. దానన్న బంగారం ఇట్రా. బిడ్డ పుట్టి ఏం ప్రయోజనం లేండి, వ్యాపారం వచ్చి రావడం లేదు. అందుకే జ్యోతిష్యుల వారిని కలిసి సలహా తీసుకుందామని వచ్చా. బయటకు బిడ్డలు లేనివాడు వ్యాపారస్తుడు ఉన్నట, వ్యాపారస్తుడు లోపల పంపించు. వాళ్ళలో బిడ్డలు లేనివాడు ఎవడో వ్యాపారస్తుడు ఎవడో నాకెలా తెలుస్తుంది? నాకు మాత్రం ఎలా తెలుస్తుందో? జానకి బయటకు వెళ్తూ వాళ్ళిద్దరు ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నారని చెప్పింది. జేబులో డబ్బులు ఉన్నవాడు బిడ్డలు లేనివాడు, చేతిలో బిడ్డ ఉన్నవాడు వ్యాపారస్తుడు. ముందు వ్యాపారస్తుడు లోపల పంపించు. నేను జేబులో డబ్బులు ఉన్నవాడు బిడ్డలు లేనివాడు, చేతిలో బిడ్డ ఉన్నవాడు వ్యాపారస్తుడు. అలాగే, ఇదిగోండి మీ బాబుని తీసుకోండి. వీడు మీ బిడ్డ? ఆ కుర్చీ లాక్కుని కూర్చో. బాబా నాకు చిన్న డౌట్. మధ్యలో ఎంట్రీ లేవు. బాబా నేను చెప్పబోయేది ఏంటంటే మీ మంచి కోరే నేను ఏంటి చెప్పేది? వెళ్ళు బయటకు వెళ్ళు. వెనక ప్రాబ్లం వస్తుందని ముందే చెప్తున్నా. తెలుసులే బాయ్, వెనక ముందు ప్రాబ్లం గురించి. నువ్వు వెళ్తావా లేదా? పొద్దున్నే ఎన్ని గంటలకు పని మొదలు పెడుతున్నారు? తమను మరీ డైరెక్ట్ గా అడిగేస్తున్నారు. ఇందులో పెద్ద రహస్యం ఉంది. పొద్దున్నే ఎన్ని గంటలకి షట్టర్ ఎత్తుతున్నావు? షట్టర్ అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలను సార్? ఏదో సమయానుకూలంగా పరిస్థితులను బట్టి. అల్లా కుదరదు. పొద్దునే లేచి శుభ్రంగా స్నానం చేసి తర్వాత దేవుడికి నమస్కరించుకుని అగరొత్తులు వెలిగించుకుని పని ప్రారంభించు. అలా చేసినా ఏం ఫలితం కనిపించలేదు సార్. కనపడలేదా? అవును సార్. అయితే పని చేయి. చెప్పండి. ఓ మంచి రోజు చూసి లీజుకి ఇచ్చేయి. లీజుకా? సంవత్సరం తర్వాత డెవలప్మెంట్ చూడు. ఎవరికైనా లీజుకి ఇవ్వాలా? ఫీజులు తీస్తాయేమనుకున్నావో, జాగ్రత్తగా ఉండు. షాప్ లీజుకి ఇమ్మంటే ఫీజు పీకేస్తానంటాడేమిటి? మీరెళ్ళండి బాబు, నేను ఇవ్వండి. ఎంత మంచిడు అయ్యా, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ. పెద్ద పెద్దోళ్ళు జ్యోతిష్యం చూసిండు, నా జాతకం మారుంది. నమస్కారం అండి. పెళ్ళై ఎన్నాళ్ళైంది? 5 ఏళ్ళైందండి. మీ ఆవిడని ఎవరైనా జ్యోతిష్యుడికి చూపించావా? ఆవిడ ఎందుకంటే జ్యోతిష్యుడు చూపించడం? ఓహో, ప్రాబ్లం అంతా నీలోనే ఉందన్నమాట. అవునండి, పొద్దుటి నుంచి రాత్రి వరకు గ్యాప్ లేకుండా కష్టపడుతున్నాను, అయినా ఫలితం లేదండి. మీరెందుకు సార్ అంత షాక్ అయ్యారు? మార్నింగ్ 7 o'clock నుంచి గ్యాప్ లేకుండానా? అంటే రెస్టే లేదా? ఆఫ్ కోర్స్, ఆదివారం కూడా రెస్ట్ లేదు సార్. అంటే 1 week అంతా 7 days. వారానికి 7 రోజులు, నెలకు 30 రోజులు, సంవత్సరానికి 365 రోజులు. నువ్వు ఒక మనిషివా? పిల్లలు లేకపోతే 365 రోజులు భార్యని హింసిస్తావా? నాకు పిల్లలు లేరని ఎవరు చెప్పారు? నువ్వు అందుకేగా ఇక్కడికి వచ్చింది. నేను వచ్చింది నా వ్యాపారం జరగట్లేదని. ఇందాక వచ్చినప్పుడు పిల్లలు లేరని వచ్చాడు. వాడికి చెప్పాల్సింది నాకు చెప్పి, నాకు చెప్పాల్సింది వాడికి చెప్పి నా భార్యను అవమానిస్తావా? అమ్మా అమ్మా అమ్మా, కొడితే కొట్టాడులే, సెట్ చేసి వెళ్ళాడు. అయ్యో, మా నాన్న హీరో సైకిల్ కూడా కొనబెట్టలేని జీరో అనుకున్నాను. కానీ ఇప్పుడే అర్థమైంది, మా నాన్న జీరో కాదు, నా కోసం హోండా కొన్న హీరో అని. థ్యాంక్స్ నాన్న. నాన్నోయ్ థ్యాంక్స్. పొద్దున్నే వచ్చింది బుజ్జి ముండ, నాతోనే ఉంటుంది వెళ్ళకుండా. లల్లలా లల్లలా లల్లలా. ఒరేయ్, ఏమిట్రా అది? వచ్చావా? రా చూడవే, చూడు. నాకు ఇష్టమైన గులాబ్ జామ్ వారం నుంచి అడుగుతుంటే చేసి పెట్టావా? అలాంటి నాన్న చూడవే, నేను అలా అడిగానో లేదో తెల్లారిసరికి ఇలా తీసుకొచ్చి పెట్టేశాడు. ఆహా, ఒక్కసారి అటు చూడవే, నాన్న శంకుమార్కు బట్టలు వేసుకున్న విష్ణుమూర్తిలా ఎలా పడుకున్నాడో చూడు. వెళ్ళవే, వెళ్ళి లక్ష్మీదేవి అని కాలొత్తు, పుణ్యమైన వస్తుంది. నేను లైఫ్ బాయ్ సబ్బుతో స్నానం చేసి నా హాండా బైక్ లో కాలేజీకి వెళ్ళొస్తా. బాయ్. అమ్మా, వీడేంటి ఇంత మెలికలు తిరిగిపోతున్నాడు? ఒక్క మగాడు అది మా నాన్న. అమ్మా కీస్ పక్కింటి ప్రసాద్ గారి ఇంట్లో ఉంటాయి, వెళ్ళి అడుగు. కొత్త బండి అప్పుడే ఇచ్చేసావా? ఒరే ఒరే బాబాయ్, నా బండి తీసుకెళ్తావేంటి? ఏంటి నీదా? మా ఇంట్లో కాలేదని మీ ఇంట్లో పెడితే సర్ప్రైజ్ శుభ్రం చేస్తే నీదైపోద్దా? కడిగితే బండి ఇచ్చారమ్మా, ఇలా సెకండ్ ఇస్తారు. థ్యాంక్స్. కుంభకర్ణుల్లో ఎలా పడుకున్నాడు చూడు. ఈయన విష్ణుమూర్తి కాదు, ముష్టిమూర్తి. ఒరే బాబాయ్, బాబాయ్ అప్పలేడు, ఆగరా. చేతులు అరిగేలా బైక్ అడిగా కదా, కొంచెం కాలేజ్ దాకా లిఫ్ట్ ఇరా. సరే ఎక్కు. Give me 2 touch time!
నాన్న కిరాయి సార్. ఏంటిది? ₹1 ₹1 కదా అని తక్కువ అంచనా వేయి. దాంతో కోట్ల సంపాదించాలి ఆలోచించు. గుడ్ మార్నింగ్ సార్. నాన్న గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెప్పుకోవాలంటే మన ఇద్దరి మధ్య పరిచయం ఉండాలి. ఇష్టం ఉంటే కంటిన్యూ చేద్దాం, లేదంటే మానేద్దాం. రండి పరిచయం పెంచుకుందాం. ధీరుభాయ్ అంబానీ దమ్ము కొడతాం దా అని ఆఫర్ చేసినంత ఆనందంగా ఉంది సార్. వచ్చేస్తాను. రండి సార్ పరిచయం పెంచుకుందాం. ఆహా. ఐ ఐ యు హ్యాపీ? చాలా హ్యాపీ సార్. సార్ చెప్పండి సార్, మీకు ఏసీ రూమ్ కావాలా, డీలక్స్ రూమ్ కావాలా, సూట్ రూమ్ కావాలా? ఇక్కడ పనిచేసే వాళ్ళకి క్వార్టర్స్ ఉండవా? అవి మీకెందుకండి? ఎందుకంటే బెల్ బాయ్, బేస్ బాయ్, కౌ బాయ్, లైఫ్ బాయ్, టోటల్ గా ఈ హోటల్ కి నేనే రూమ్ బాయ్. ఏటీఎం నువ్వా? యా ది గ్రేట్ ఏటీఎం ఎనీ టైమ్ ఇన్ మందో. సొల్లబ్బ కాంప్లెక్స్ సున్నాలు వేసినట్టు గెటప్ ఏంట్రా? ఏ వాజీ 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 నువ్వే నా శివాజీ. అర్జెంట్ గెటప్ మ్యాచ్ డ్యూటీకా? ఏకేతం అయ్యి బాబాయ్ రే, రిసెప్షన్ నుంచి మందు కూడా ఎత్తనామేట్రా? నువ్వేగా డ్యూటీ ఎక్కమన్నావు. నేను ఎక్కమంది ఈ డ్యూటీ కాదురా, ఆ డ్యూటీ. ఏడిడు? ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ సుబ్బు. రే, నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడ మాడతావేంట్రా? నీకున్నా మరి కర్రగాడేవాడు? అప్పటి అబ్బా క్వార్టర్ వేస్ట్ అయిపోయింది. క్వార్టర్ వేస్ట్ అయిపోయిందా? అయితే ఫుల్ కొట్టమంటావేంట్రా? వేస్ట్ ఫెలో. అర్జెంట్ గా రూమ్ నెంబర్ 302 కి వెళ్ళి 3 లార్జా 3 షుగర్లెస్ కాఫీ ఇవ్వరా? ఇదేంట్రా ఇంత సైలెంట్ గా ఉంది? దీన్ని చూస్తే నాకేదో అనుమానంగా ఉంది. రే కరిచే కుక్కలు అరవురా. ఒరేయ్ కుక్కల్ని ఎలా మచ్చిక చేసుకోవాలి ఈ చీచాకు బాగా తెలుసు. నేను డీల్ చేస్తాగా. ఏమ్మా ఆకులేస్తుందా? బాయ్ తాతవా? నా జింగుడిలే, నా జూలిలే, నా టామిలే. చూసారా ఎలా లైన్ లో పెట్టాను? దట్ ఈస్ చీచా. ఈ అక్క ఈ చీచాగాడి దాపత్య మీద తెప్పేస్తావే. నిన్ను వదలని ఈ రోజు నువ్వు నేను తేలిపోవాల్సింది. ముందు వెనకాల ఆలోచించరా. అసలే తెప్పైతే ఇంకా కొసరే ఆలోచించబడ్డావు. అమ్మా రే కుక్క సచ్చిందిరా. వెంటనే దీన్ని ఒలుచుకోవాలరా. అమ్మయ్యా వదిలించుకున్నావు. ఏంటండి కుక్ అండి, క్యూట్ డాగ్. నచ్చిందా? అయితే తీసుకెళ్ళండి. ఎక్కడికి? మీ ఇంటికి. ఉంటేగా. అదేంటి? అది ప్లేస్ ఉంటేగా అంటున్నా. పర్లేదు బయట ఉంచండి. సామాన్లా డౌటా? మీరు దాన్ని తీసుకెళ్ళడం నేను చూశాను. చూసావా? చాలా కష్టపడ్డారు. దీన్ని మీరు మీ ఇంటి దగ్గరే వదిలేసినా మీకంటే ముందే నా దగ్గరికి వచ్చి ఉండేది. ఎంత మోసపోయాం. జరగాల్సింది జరిగాక పోకూడదు పోయాక అనుకోలే లాభం. ఓ మేడం, హా? చిన్న డౌట్. ఏంటి? ఇది స్పెషల్ క్వాలిటీస్ ఉన్న డాగ్ కదా, ఆ. ఇది కరిస్తే మా చిచ్చాకు బొట్టు చుట్టూ 16 ఇంజక్షన్లు చేసుకోనక్కర్లేదు కదా? అక్కర్లేదు. చోట ఒక్క ఇంజెక్షన్ చేయించుకుంటే చాలు. చలనం ఉండదు. ఇది మొద్దు నిద్ర ప్రభుత్వం. ఇది మొద్దు నిద్ర ప్రభుత్వం, పట్టించుకోని ప్రభుత్వం అంటున్న ప్రతిపక్ష నాయకుడితో పాటు మంత్రి గారు కూడా మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే జానకిరామ్ గారు. చెప్పమ్మా దీప్తి. సార్ మీతో మాట్లాడడానికి మంత్రి కోటేశ్వరరావు లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. హలో దీప్తి. ఈ మంత్రికి ఈయన ఫ్రెండ్స్ కి తాగే అలవాటు ఉందని ప్రజలకు కూడా తాగే అలవాటు ఉంటుందా?
అసలు సిగ్గుందండి ఈ మంత్రి గారికి? గుండె గుండె తరుక్కుపోతుందండి. దీప్తి, ఆ మంత్రి గారిని గుండె మీద చేసుకుని చెప్పాలండి. అధికారంలోకి రాగానే మద్యం కంట్రోల్ చేస్తా ఉన్నారు కదా, ఇప్పుడు ఏం చేస్తున్నారు? వీధికో షాప్ ఓపెన్ చేస్తారండి. ఏమండి, మా ప్రభుత్వం పుట్టాకే మద్యం పుట్టిందా? అంతకుముందు ప్రభుత్వ హయాంలో మందు షాపులు లేవా? బెల్ట్ షాపులు లేవా? మేం ప్రజల ఆరోగ్యం పట్ల నిబద్ధతతో ఉన్నాం కాబట్టి మా ప్రభుత్వం రాగానే సారాన్ని నిషేధించి కేవలం వైన్ షాపులకే లైసెన్సులు ఇచ్చాం. కరెక్టే. ఇంటికో ఉద్యోగం బదులు ఇంటికో బ్రాంతి షాప్ పెట్టుకొని పర్మిషన్ ఇచ్చారు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఏమైనా అర్థం ఉండి మాట్లాడుతున్నారా? అంటే కళ్ళ ముందు కనిపిస్తే 2 పెగ్గులు తాగేవాడు కూడా ఫుల్ బాటిల్ తాగేస్తాడా? ఎందుకు తాగరు? డెఫినెట్ గా తాగుతారండి. ఆ మాటకు వస్తే నేను మన కళ్ళ ముందు ఇంట్లో 50 కిలోల బియ్యం ఉన్నాయి. మనం రోజు 1 కిలో బియ్యం అన్నం వండుకు తింటామా? కళ్ళ ముందు ఉన్నాయి కదా అని చెప్పి 50 కిలోలు ఒకసారి వండుకు తినేస్తావా? కళ్ళ ముందు పెళ్ళం ఉంది. సంసారపక్షంగా ఏ రాత్రి పూట గుట్టుగా కాపురం చేస్తాం. కళ్ళ ముందు కత్తులు ఆయన పొడి చేసుకుంటామా? కళ్ళ ముందు బార్బర్ షాప్ ఉందని అదే పనిగా గడ్డాలు తీసేసుకుంటామా? హలో హలో, ప్రజల్లో పద్ధతి క్రమశిక్షణ ఉండాలి కానీ కళ్ళ ముందు కనిపిస్తేనే నాశనం అయిపోతారా? అదే హలో హలో, ఏంటా చివరి ముక్కలు వినపట్టలేదు? జానకిరామ్ గారు, వినపట్టలేదమ్మా, నాకు వినపట్టలేదమ్మా. జానకిరామ్ గారు, మాకు మీ మాటలు వినిపిస్తున్నాయి. ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి కనెక్షన్ డిస్కనెక్ట్ అవుతుందమ్మా. వినిపిస్తోంది జానకిరామ్ గారు, మాట్లాడండి. హలో హలో, కట్ అయిపోయిందమ్మా, ఇక్కడ కట్ అయిపోయింది. నా గన్ను ఎక్కడ పెట్టావు? ఎక్కడ పెట్టానంటా? తీసిచ్చింది నువ్వేగా. నీకేం కావాలంటే తీస్తాను. నా గన్ను నాకు ఇచ్చేరా? నెవర్. ఈ నిజాన్ని నువ్వు డబ్బుతో కొనలేవు. నెవర్ నెవర్ నెవర్. మా సార్ గన్ను ఎందుకు తీసావు? నేను అడుగుతున్నా కదా, నీకు ఎందుకో? నా గన్ను నేను ఏమన్నా కావాలని తీసానా? ఒక అమాయకుడిని ఎడ్యుకేట్ చేద్దామని తీశాను. ఎడ్యుకేట్ చేయడం ఏంట్రా? అంత గట్టిగా అరుస్తున్నావుంట్రా. ఎడ్యుకేట్ చేయడం ఏంటండి? అవునరా, నేను గన్ తీసేటప్పుడు నువ్వేం చేస్తున్నావు? అమ్మాయికి బీట్ కొడుతున్నావు కదా. అదే నీ పై ఆఫీసర్ పొజిషన్ లో నేను ఉన్నట్టయితే నిన్ను స్పాట్ లో డిస్పాచ్ చేసి ఉండేవాడిని. నా గన్ను తీసింది కాక నన్నే బుద్ధి తింటావా? ఏం చెయ్యొస్తున్నావు? నేను వెళ్ళిపోతాను. నా గన్ను. అరే, నేను అక్కడే ఉన్నట్టయితే వాడు గన్ తెచ్చి నాకు ఇచ్చేవాడు, నేను నీకు ఇచ్చేవాడిని కదా. సార్, మీ గన్తోనే డాక్టర్ని కాల్ చంపారు. ఇప్పుడు అర్థమైంటుంది వాడికి అది సెల్ కాదు గన్ను అని. నా గన్నుతో వాడు మంట చేస్తే నీకు తమాషాగా ఉందా? ఎందుకంటే బాధపడతావు? పోయింది బుల్లెట్ కదా, ఏదో నీ గన్నె పోయినట్టు బాధపడతావు అంటే. ఏదో టెస్ట్ చేసి ఉంటాడు, వచ్చేస్తాడు. అది వచ్చేసాడు, అదిగో వాడు వచ్చేసాడు. వాడా? ఆయన ఎవరనుకున్నావు? మా ఏసీపీ గారు. సార్, నీకేమన్నా మెంటల్ ఏంట్రా? ఆడేసీపీ ఏంటి? అరే గన్ ఇచ్చారు, వెళ్ళిపోదాం. ఎవరు నువ్వు? ఎవడు నువ్వా? అప్పుడే మర్చిపోయావుట్రా. అరే డ్రెస్ చేంజ్ చేసావు, బాడీ లాంగ్వేజ్ మారింది, గుర్తులేదురా? సరిగ్గా గుర్తు తెచ్చుకో. ఆడిటోరియంలో వైద్యుడు గొప్పోడా, సింగర్ గొప్పోడా, ఇద్దరులో ఎవరు ఇంటెలిజెంట్ అని అడిగావు. నేను ఇద్దరు ఇంటెలిజెంట్ అని చెప్పాను. ఎవరో డిసైడ్ చేసి చెప్పు, నేను డిసైడ్ అవ్వాలి అని పెద్ద పోజుగా అడిగావు. గుర్తులేదా? మర్చిపోయావా? ఈ తెంగరోడ్ దగ్గర సెల్ ఫోన్ తీసుకోమన్నావు కదా, అది తీసుకుని నీకు ఇచ్చారు కదా, అప్పుడు వెళ్ళిపోయి ఇప్పుడు వచ్చావు. నీకేమైనా మెంటలా? నాకు మెంటలా? అవును, నాకు మెంటలా? వీడు ఏసీపీయా? ఆగాగు, నేను డిసైడ్ చేసి చెప్పాల్సింది నువ్వు కాదు. ఓకే, ఆ కళ్ళు వేరు, ఈ కళ్ళు వేరు. అక్కడ ఘాటు ఉంది, ఇక్కడ ఘాటు లేదు. అతను వేరు, ఈ సార్ వేరు. నేను చెప్పారా? సార్, మా ఏసీపీ మీరు చెప్పారు సార్, నేనే వెళ్ళలేదు. ఎదవని. నువ్వు అతను ఎక్కడ చూసావా? చూశాను సార్. ఎక్కడ చూసావు చెప్పు. అదే సార్, అక్కడ. రేయ్, వీడిని లోపల పడేయండి. సార్, నాతోరా. అక్కడ చూడు. నా గన్ను. రండిరా, టీ తీసురండి.